వంశధార నిర్వాసితుల్ని పండగ చేసుకుంటాం, మా ఇంట్లో ఉండనివ్వండి అన్నా కూడా ఒక్కరిని కూడా ఇంట్లో ఉండనివ్వకుండా ఆడ మగ అని చూడకుండా గర్భిణీ స్త్రీలు స్టూడెంట్లు అందరినీ కూడా నడపట్టుకొని బయటకు వెళ్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు అసమర్థులుగా అవినీతికి ప్రతీకంగా మన ఇల్లులన్నీ కూల్చేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి అన్యాయం మన వంశధారికి నివాసం జరిగిందని మన అమ్మగారైన విజయమ్మ గారికి మనం తెలియజేసుకోవడం ఈ తాలూకా ఈ మీటింగ్ తాలూకా సారాంశాన్ని మీరు అందరూ కూడా తరపున కోరుతున్నారు. అవినీతి ఎంత ఎక్కువగా ఉంది పాతపట్నంలో అంటే ఇక్కడ సీఎం రమేష్ తో అన్ని కాంట్రాక్ట్ ఇచ్చుకొని మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి ఇక్కడ కలమట వెంకటరమణ, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు అవినీతి చక్రంలో అవినీతి దందాలు పూర్తిగా మునుగున్నారని మనందరూ తెలియజేయాలని మీ అందరూ కూడా మనసారా కోరుతున్నాను. మనం తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మనకి అన్నం పెట్టిన చెయ్యిలాగా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని మనం వేసిన ప్రతి ఓటుని మోసం చేసి నమ్మక ద్రోహం తలపెట్టిన కలమట వెంకటరమణ బుద్ధి చెప్పాలని మరొకసారి నేను కోరుతున్నాను. అలానే ఇక్కడ కిందిన రామ్మోహన్ నాయుడు ఎంపీగా మన ఈ కొత్తూరు మండలం దత్తత తీసుకుంటున్నాను, మీ అందరి దగ్గర నేను ప్రతి గ్రామాన్ని డెవలప్ చేస్తానని అన్నారు. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాని ఎంపీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓటాడుతున్నారని మీ అవినీతి ఆటలిక సాగం. జగనన్న మనందరికీ ప్రకటించిన నవరత్నాలు, అలానే మనందరికీ ఆది పరాశక్తిగా వచ్చిన విజయమ్మ గారి కొడుకు జగనన్న మనందరికీ ఎప్పుడు అండదండగా ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ మనకు అందించిన అద్భుతం, మహా అద్భుతం, ప్రజల తాలూకా వికాసం ఆకాంక్ష మనందరికీ తీరుస్తారన్న మంచి కోరిక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మరొకసారి మీ అందరికీ కోరుతాను. అలానే ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు మనం చాలా ఎక్కువ మంది ఉన్నాం. మనందరికీ అండదండగా జగనన్న ఉంటారని మరొకసారి మీ అందరినీ కోరుతూ మన అమ్మగారు విజయమ్మ గారిని మీరందరూ కర్తాలతో స్వాగతం పలకాలని, మన కోసం గౌరవం ఇచ్చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని, మన అందరి కష్టాలు తీర్చాలని మనతో కలిసి వెలిసి ఒక అమ్మగా వచ్చిన విజయమ్మ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా మీకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.